ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా మత్స్యకారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల గురించి ఆయన చర్చించారు. ప్రతి కష్టంలో తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. దివీస్, అరబిందో వంటి కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అబినాబాద్ హార్బర్ డిజైన్ లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన దృష్టిలోకి తీసుకొచ్చారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పరిశ్రమలు తప్పనిసరి అయిపోయాయని వ్యాఖ్యానిస్తూనే పరిశ్రమలు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమల్లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేలా తప్పనిసరిగా చేస్తామని, ముఖ్యంగా వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేయడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ కంపెనీలను 2005లో వైఎస్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. కాలుష్య సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి 3 రోజుల్లో తాను పిఠాపురం మళ్లీ వస్తానని, పడవలో వెళ్లి సముద్రంలో కాలుష్యాన్ని స్వయంగా పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే పోలీసుని ఆడిట్ చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే తీర ప్రాంత రక్షణ గురించి మాట్లాడుతూ 323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంతం గోడ నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ గోడ నిర్మాణానికి సంబంధించిన మీటింగ్ ఈ నెల 14న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఇక సమస్యల పరిష్కారానికి తనకు కొంత సమయం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులను కోరారు. నాకు 100 రోజుల సమయం ఇవ్వండి, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని తెలిపారు. మత్స్యకారులకు న్యాయం చేయకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానని ఉప ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసిన నాయకులను మీరు నమ్మొద్దని చెప్పాడు. గతంలో ఈ పరిశ్రమలను వైసీపీ నేతలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను ఇక్కడే ఉంటానని, ఎక్కడికి పారిపోనని స్పష్టం చేస్తూ, మీరు తిడితే నేను పడతాను, నా భుజం మీద దెబ్బ కొడితే పడతాను అంటూ తన చిత్తశుద్ధి తెలియజేశారు. మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం చేస్తానని, వారి పక్షాన నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు.